ఈ మొక్కలది మొత్తం మాదే హార్డ్ వర్కా ఇది ఒకటి మరి చపాతి అన్న ఈయననే చేస్తుంది ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు 2004 నుంచి మనం కలిగి చెప్తాను ఈయననే ఉంటుంది ఈ పొలం నువ్వే పెడతావా మేమే మీ నాన్న పేరు ఏం పేరు గౌడ్సా అమీర్పేట నిలబెట్టానా సార్ మర్చిపోవా నీకు తెలిసినప్పటి నుంచి వీళ్ళే దున్నుతారా ఇప్పుడు బాట ఎవరిది ఇది కొనుక్కురు అది కూడా మస్తాన్ రావు అయితే ఈ వరకు కాలేదు సార్ ఇది ఎక్కడైనా భూమికి రోడ్ కంపురా ఇది అది అయింది వీడి దాకా రావు ఒకే ప్లేట్ గుంటలు అందరూ కోళ్ళ ఫారం వల్ల అందరూ అంత బిల్డింగ్ అవును స్టార్టింగ్ వచ్చేటప్పుడు నేను అడిగి ఎవరిది బిల్డింగ్ అడిగి అదా మస్తాన్ రావు కొడుకులు వెంకటేశ్వరరావు ఇది దగ్గరలో ఏడా ఐపీఎస్ లేడు ఇదేనంట ఐపీఎస్లు ఉన్నది ఇక్కడనే మన ఆంధ్రలో కదా తెలంగాణ ఐపీఎస్లు తీసుకురని టాప్ తెలంగాణ ఐపీఎస్ గొల్లూరులో ఇది ఆంధ్ర ఐపీఎస్ అంట ఎస్పీ రెడ్డి ఉండే ఎస్పీ రెడ్డి అంటే ఎవరు సార్ ఎస్పీ రెడ్డి ఈయన నల్గొండ ఆయన అదే ఆయననే ఆడ ఆయననే పెట్టించి ఈడ ఆయన ఎస్పీ రెడ్డి అని ఎస్పీ రెడ్డి ఏం చేసి ఇది ఎన్ని ఎకరాలు 26 ఎకరాలు ఉంటుంది 26 ఎకరాలు ఉంటుంది మొత్తం 26 ఎకరాలన్నర 26.5 ఎకరా ఇది ఈ ఫ్రీ కాస్టింగ్ చేసింది ఇప్పుడు ఎంత భయాన్ని ఇచ్చిండు నాకు 50,000 ఇచ్చారు 50,000 భయాన్ని ఇచ్చి కంటైనర్ పెట్టిండా 3 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద 50 పెట్టి గుంట పెట్టింది అరే 50,000 గుంట కొట్టడం పేరిస్తే వెళ్ళిపోయింది ఇక రాలి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇక 3 ఏళ్ళ కిందట మాట్లాడలేదు ఏంది వచ్చి డైరెక్ట్ ల్యాండ్లోకి వచ్చిన గోడ పెడతా కొట్టుకుపో అన్ని కొట్టుకుపోయి నువ్వు ఎవరు ఇక్కడికి వచ్చినావు ఎప్పుడు అన్నాడు మొన్న వానికి అందుకని కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీకు వచ్చి కంప్లైంట్ చేయమన్నారు ఆ రోజు ఈ కడీలు ఎవరు పెట్టింది మేము పెట్టాం ఈ కడీలు మీవేనా మొదటి నుంచి మీ పేరు నా పేరు మంచిగా నా పొలం ఆ చెట్టుని ఆ తోట మామిడి చెట్లు అట్టు పక్కన దీంట్లోకి వస్తుంది నువ్వు అమ్మలేదా అమ్మలేదు సార్ నేను కొనుక్కున్నా అది మరి నువ్వు కొనుక్కుంటే ఈయన గోడ పెట్టిందిగా అక్కడ పెట్టలే నీ వదిలేసిరా అక్కడ దీనికి ఇప్పుడు అప్రోచ్మెంట్ 100 ఫీట్ల రోడ్ వేసి ఇట్లా ఈ రోడ్డుకు విల్లాస్ అయితే ఇది కొనుక్కుంటే విల్లాస్ కాబట్టి ఏమైనా బొందలు ఏమైనా పెట్టాలి ఇది మాదా కాదు అంతే లేరా ఎవరు దుంటున్నాడు కదా అవును ఒకటే ఎవరు దున్నుతురు ఎప్పటి నుంచి దున్నుతురు అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు పంట పెట్టిన తర్వాత అది చేస్తాం ఏం చేస్తాం ఆవేశం తక్కువలేక ఇప్పుడు 6 నెలలు సార్ మక్కలు వేసి అంత వేసి ఏం తమ్మి ఏం చేస్తాం కోపం వస్తాం రాయత్ వేస్తాం మాలని వస్తాం మనం వస్తాం ఇంటిపోతే కూడా మన కూడా బాగా ఆర్డర్ పెళ్ళాలి అంతే కదా సార్ ఇప్పుడు అంత దౌర్జన్యము అంత దుర్మార్గము అంత అరాచకాలు ఎకరా 20 గుంటల ఇది మక్క వాటర్ కూడా లేరా నిన్న 11:30 నేనే మీ వాళ్ళు రోజు మొన్న కూడా మనము అయితే 11:30 ఎప్పుడు 20 గంటలకు వచ్చినాయి అన్నం తినొస్తామని మధ్యాహ్నం కలిపి 12 గంటలకు లేక తీసుకొచ్చినారు. అంటే ఇప్పుడు ఆ పక్క ఒకటి అవుతుందిగా అది కూడా ఇదే కదా ఇదే బౌండరీ అది బీకాస్ట్ బౌండరీ ఇదే ఇదే నాగిరెడ్డిపల్లి అన్న నాగారం రాములు లమ్మడో లేపించుకున్నారు వచ్చే రాములు ఈ కంటిన్యూషన్ ఆడికి వస్తే అదేనా వచ్చే రాములేనా దాని పక్కనే లమ్మడో లేపించుకున్నాడు కనిపించే గోడ ఉందా కనిపించే గోడ నిన్న ఉండగా నేను ఈ టైంలో
దీనికి అటాచ్ ఉంటాయి అది కూడా. అవును, దీని పక్కనే రాముల్ది కడిలు బాతి ఉంటాడు, దాని పక్కన మళ్ళీ లొల్లి అవుతుంది. కడిలు బాతి ఏం లొల్లి కాదు. పెద్ద లైన్ ఉందా సార్? 5 కోట్లు అవుతుంది ఎకరం లోపలికి ఉండి కొత్తలేదు కానీ రోడ్కి పోయి ఇంకా 4 వెళ్తాయి. రోడ్డు పడ్డాక ఈరోజు రేపు 10 కోట్ల పోతుంది అయితే కాదా? ఇప్పుడు రోడ్డు ఇస్తాడు వెంచర్ పడితే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. రోడ్డు వెంచర్ చేసి ఎప్పుడు కొన్నాడు మిగతా వాళ్ళందరికీ? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3-4 సంవత్సరాల నుంచి కొనుక్కుంటూ వస్తారు. అప్పటికి కబ్జా మీకు లేపేసారు అందరినీ. ఒక్కడే ఉండే నాకు తెలిసి. మనకు డబ్బులు ఇవ్వలేదు. అయితే ఆడ సెటిల్మెంట్ కరెక్ట్ కాలేదు కాక ఈయనేమో నానబెట్టి వేసిండు, అట్లా అయింది. పొలం నువ్వు ఎంతైనా అడుకుంటావు కానీ ఈ పొలం నీది. అన్ని కొన్నాడు ఇమ్మన్నా ఇయ్యలేడు అంతే. అన్ని కొన్నాడు ఇచ్చి చేయలేదు. 2 సంవత్సరాలు ఇచ్చినాక నిన్న 3 అట్లా టైం తీసుకోలే. పంట పెట్టి రాళ్ళు కూడా పత్తి వేసుకున్నారు. నీది ఆడ ఫ్రీ కాస్ట్ చేస్తే మా బార్డర్ కేసు అని నిలబడ్డాను. ఫ్రీ క్యాష్ ఇదంతా వాళ్ళు అవతలో వేసుకున్నారు. ఉన్నాయన మనం అమ్ముడు వెళ్ళారు. మన బార్డర్ కదా, ఎక్కువ తక్కువ అయితే లొల్లులు అయితే అని నిలబడి ఉన్న కాడికి వేపించుకుంటాం మనం. ఇక వేసిపోయినాక మనం ఆంతం కొట్లాడలేము. ఒక్కసారి వేసినాక ఇప్పుడు ఇది కూడా దగ్గరుండి ఏదో మంచిగా వేసుకుంటేనే అవుతుంది. లేకపోతే నాకు ఇంకొక 8 ఆల్రెడీ అవుతుంది ఆ లొల్లి. మాకు 2 ఫీట్లు వస్తాయి, అది వస్తా అని వీళ్ళు అంటారు. మాకు 2 ఫీట్లు వస్తా అంటే ఈ 2 ఫీట్లు ఏడు వస్తాయి. అంత దౌర్జన్యం అవుతుంది. అంత అయిపోయింది. ఇప్పుడు 2 ఫీట్లు తక్కువ అయిందని. అవును సార్, ఇక్కడ అంటే 2 ఫీట్లు వస్తాయంట. ఇది కూడా మొన్న సార్ చేసిన మొన్న